హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శుభోదయం. రోజు చాలా అద్భుతమైనటువంటి రోజు. ఎందుకు అద్భుతమైన రోజు అంటే నిధులు. లైవ్ యూట్యూబ్ మరియు ఫేస్బుక్ వీడియోలు చేసే అందమైన చిత్రాలను డిజైన్ చేసే వెరిఫైడ్ సభ్యులు, వీరే విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ యొక్క నిధులు. ఇతర వెరిఫైడ్ సభ్యుల వీడియోలు మరియు పోస్టులను చూడడానికి సమయం కేటాయించి సానుకూల వ్యాఖ్యలు చేసే వెరిఫైడ్ సభ్యులు, వారే నిధులు. విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లో పనిచేస్తున్న టెక్నాలజీ సిబ్బంది నిధులే. వారందరూ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ కు విలువను జోడిస్తారు. విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ యొక్క మౌలిక నిర్మాణాన్ని నిర్జీవ వస్తువులు ఏర్పరుస్తాయి, కానీ నిజమైన సంపదలైన ప్రేమగల సజీవమైన ప్రజలే అత్యధిక విలువను జోడిస్తారు. విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ దాని సంపదలపైనే నిర్మించబడింది మరియు శ్రీ యాష్ ముఫరే మరియు అతని కుటుంబం మా అందరికెల్లా అత్యంత ప్రేమైన సంపదలు. ఈ విశ్వంలో అద్భుతమైనటువంటి సారాంశం మనకి జాన్ వైట్ గారు ఇవ్వడం జరిగింది. ఇది చాలా చాలా నిజంగానే చాలా ఎక్సలెంట్ అండి. ఎందుకంటే వజ్రాలతో, బంగారంతో, వెండితో, చాలా విలువైనటువంటి నిధులతో మనల్ని పోల్చారంటే ఇది చాలా అద్భుతం. అటువంటి డైమండ్స్ కోసమే యాష్ ముఫరే గారు వేచి ఉన్నారు ఇంతకాలం. ఆ డైమండ్స్ ఎవరు యాష్ ముఫరే గారి చేతికి దొరికారు. ఓకే, రైట్. మన యాక్టివిటీ, ఎటువంటి యాక్టివిటీని యాష్ ముఫరే గారు తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ నేనైతే 99.9% కూడా గట్టిగా చెప్పగలను. ఓఎస్ లో, విక్టరీ విత్ యాష్ లో, బ్యాక్ ఆఫీసుల్లో డైలీ ఎన్నో మార్లు, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, ఎన్ని దఫాలు అయితే అన్ని దఫాలుగా లాగిన్ అవుతున్న వాళ్ళు, దాంట్లో టైం స్పెండ్ చేస్తున్నటువంటి వాళ్లే ఎలిజిబిలిటీ అయింటారని నా ఉద్దేశం. రైట్. సోషల్ మీడియాలో కూడా వాళ్ళ యాక్టివిటీస్ ఎవరెవరు మంచి మంచి ఉత్సాహకరమైనటువంటి ఒక మంచి అనుభూతిని కలిగించేటువంటి విక్టరీ విత్ యాష్ కి సంబంధించినటువంటి యాష్ ముఫరే గారి వీడియోలు కానీ, ఆ మెసేజ్ ఎవరికైతే ఇస్తున్నారో ప్రజలకి చూడాలని చెప్పేసి వాళ్ళకున్నటువంటి ఆ సానుకూల స్పందన, ఇవన్నీ కూడా చాలా చాలా అనిశ్చితం అండి, అద్భుతం. కాబట్టి అటువంటి వ్యక్తులందరినీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేశారు. సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే ఇప్పుడు ఫస్ట్ రోలో ఉంటారు. మిగతా వాళ్ళందరూ వస్తారు, రాకపోరు, అందరూ వస్తారు. అందుకోసమే ఈ వీడియో కంటెంట్ ఈ రోజు జాన్ వైట్ గారు పెట్టడానికి ముందే చూడండి, ఒక హింట్ దిలాన్ గారి చేత మనకు ఒక హింట్ వచ్చింది. దిలాన్ గారి చేత ఒక హింట్ వచ్చింది. ఏం హింట్ వచ్చిందో ఆయన పెట్టినటువంటి ఆడియో మీరు ఒకసారి వినండి, నీట్ గా వినండి, 1కి 2, 3 మార్లు వినండి. 45 లక్షల మంది టోటల్ గా ఉన్నారు. 14,27,483 మంది ఉన్నాం. టోటల్ 45 lakhs మెంబర్స్ లో 14,27,483 మెంబర్స్ మనం ఫౌండర్స్ గా ఉన్నాం అప్పట్లో. మిగతా వాళ్ళందరూ కూడా అఫిలియేట్స్ రాగలిగారు. ఈ 45 లక్షల మందిలో ఎవరెవరైతే ఈ వ్యవస్థకు కట్టుబడి నిజాయితీగా, చాలా చాలా చిత్తశుద్ధిగా యాష్ ముఫరే గారి పట్ల, వ్యవస్థ పట్ల, తోటి ఫౌండర్ తోటి గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, చాలా యాక్టివిటీగా వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని చదువుతూ, ఆస్వాదిస్తూ, వాటిని ఎవరైతే పాటిస్తూ ఉన్నారో, దే ఆర్ ఆల్ ఎలిజిబుల్. వాళ్ళల్లో ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారంటే 45 లక్షల మందిలో లాస్ట్ డిసెంబర్కి 2025 సంవత్సరం డిసెంబర్ మొదటి వారంకి కేవలం 5 లక్షల మంది మాత్రమే రాగలిగారు. కేవలం 5 lakhs మెంబర్స్ వెరిఫైడ్ మెంబర్స్ అయ్యారు. చాలా మంది సార్ ఇది కేవైసీ అవ్వట్లేదు నో అని చెప్పేసి దాన్ని ఇంకా వేరే వేరే ఏదేదో చేసేసి ఏమేమో చేసేసుకుని చెప్పినట్టుగా చేయకుండా, ఏమైతే మనం చెబుతున్నామో ఆ విషయాలు అదే రీతిలో చేయకుండా వాళ్లకు నచ్చిన రీతిలో చేసుకుంటూ కేవైసీ చేసుకోవడంలో కోల్పోయారు. మళ్ళీ ఇప్పటికీ కూడా ఫైట్ చేస్తూనే ఉన్నారు. చాలా మందికి కేవైసీ అవ్వలేదు. నో ఇష్యూ, నో ప్రాబ్లం. వాటన్నిటికీ కూడా యాష్ ముఫరే గారు వాటందరికీ కూడా ఒక పరిష్కారాన్ని ఇస్తారు. కానీ ఎవరైతే ఆల్రెడీ వెరిఫైడ్ మెంబర్స్ గా ఉన్నామో, ధృవీకరించబడినటువంటి సభ్యులైతే ఎవరైతే ఉన్నారో, మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫస్ట్ రో, మొదటి లైన్ లో మనల్ని కూర్చోబెట్టబోతున్నారు యాష్ ముఫరే గారు. ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. తర్వాత అందరినీ తీసుకుంటారు. వాటన్నిటికీ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో యాష్ ముఫరే గారు అందరినీ కూడా తీసుకుంటారు. బట్ ఎవరైతే చిత్తశుద్ధిగా, నిలకడగా వ్యవస్థ పట్ల స్పందించి నిజాయితీగా కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారిని యాష్ ముఫరే గారు ఎన్నుకున్నారు, ఎంపిక చేశారు. ఈ సారాంశం యొక్క ముఖ్య ఉద్దేశం అదే. అందుకనే ఎప్పటి నుంచో మేము చెబుతూనే ఉన్నాం, అన్ని వ్యాపారాల్లాగా యాష్ ముఫరే గారి వ్యవస్థని చూడకండి, ఇది డిఫరెంట్. ఒక మాట, ఒక ఎగ్జాంపుల్ గా చెప్తా. మీ ఫోన్లో ఉన్న యాప్స్ అన్ని కూడా ఆల్రెడీ మన దాంట్లో ఉన్నాయి, మన వ్యవస్థలో ఉన్నాయి. మీ ఫోన్లో ఏ యాప్ అన్నా కనిపించని, ప్రతి ఒక్క యాప్, ప్రతి ఒక్క వ్యవస్థ, ప్రతి ఒక్క సిస్టమ్, ప్రతి ఒక్క సెక్టార్
ప్రపంచంలో ఎనీ బిజినెస్ సెక్టార్స్ అన్నీ కూడా మన వ్యవస్థలో ఉన్నాయండి. ఇటువంటి గొప్ప విషయాలు మీకు తెలియదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఎగ్జాంపుల్, నా ఆలోచన అంటే యాష్ ముఫర్రా గారు ప్రపంచమంతా ఒకవైపు, మనమే ఒకవైపు అనుకున్నంత పెద్దగా ఈ వ్యవస్థను తీర్చిదిద్దారు. ఇందులో ప్రతి ఒక్క సామాన్యులు కూడా, చిన్న పిల్లలతో మొదలుకొని ముసలివాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ అయ్యే విధంగా, ఈజీగా యాక్సెస్ చేసే విధంగా మన సాఫ్ట్వేర్ని, సైట్ని, డాష్ బోర్డ్ని డిజైన్ చేసి ఉంచారు. మన ప్రొడక్ట్స్ అన్ని అలాగే ఉంటాయి. కాబట్టి లర్నింగ్ ట్రైనింగ్ యాష్ ముఫర్రా గారి వాళ్ళ నానమ్మ కూడా ఈజీగా ఆపరేట్ చేయగలుగుతుంది అంటే, అంత ముసలావిడ ఈజీగా ఆపరేట్ చేయగలుగుతుంది అంటే మనం ఎంత ఎంత స్పీడ్గా చేయగలుగుతామో ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇక్కడ చదువుకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఏవి లేవండి ఇక్కడ ఈ వ్యవస్థలో. ఓన్లీ మానవత్వానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులు, ఈ వ్యవస్థ పట్ల నిజాయితీగా ఆ యొక్క సిద్ధాంతాలకి కట్టుబడినటువంటి వ్యక్తులు, జీవితంలో గెలవాలి, ఎదగాలి నిజాయితీగా అని చెప్పి అనుకున్నటువంటి వ్యక్తులు, దే ఆర్ ఆల్ సూటబుల్ ఫర్ దిస్ కాన్సెప్ట్. మొట్టమొదటి ప్లేస్ ఇట్లాంటి వాళ్ళకే వస్తుంది. మనకు వచ్చింది అదృష్టం. మనం ఇందులో ఉండాలని కోరుకుందాం భగవంతుని ఆశీస్సులతోటి. అందరికీ కూడా ఈ యొక్క సారాంశాన్ని నా చేత చెప్పించడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో మంది మనం ఎన్నో పోస్టులు పెడుతున్నామండి, ప్రతి చోట పెడుతున్నాం పోస్టులు. ఫేస్బుక్లో నా పర్సనల్ అకౌంట్లో నేను పోస్ట్ చేసుకుంటున్నాను. నేను ఎవరి అకౌంట్లోకి వెళ్ళి, ఏ గ్రూప్లోకి వెళ్ళి నేను పోస్ట్ చేయట్లేదు. నా పర్సనల్ అకౌంట్లోనే పెట్టుకుంటున్న పోస్టులకు కూడా కింద ట్రోల్స్, కామెంట్స్. ఎవరు? అమావాస్యపు చంద్రులు. అమావాస్యకు వస్తారు, లేదా చంద్రుడు పౌర్ణమి రోజు వస్తారు. అట్లాంటి వాళ్ళు అక్కడ చూసేవాళ్ళు వచ్చి, ఎక్కడుంది ఈ వ్యవస్థ, వెళ్ళిపోయింది, ఆన్ ప్యాసివ్ లేదు, విక్టరీ విత్ యాష్ లేదు, ఏవీ లేవు, ఇవన్నీ టైంపాస్, అంతా మోసం అని లేనిపోని నెగిటివ్ కామెంట్స్ పెట్టే అట్లాంటి వ్యక్తులకు చెప్తున్నా, దయచేసి ఇప్పటికన్నా మారండి. ఈ వ్యవస్థ మీరు అనుకున్నట్టు వ్యాపారం కాదు. ఇది పెద్ద వ్యవస్థ, ప్రపంచాన్నే శాసించగల వ్యవస్థ. ఏఐఐటిని ఏకీకృతం చేసినటువంటి మొట్టమొదటి వ్యవస్థ ప్రపంచంలోనే. మీరు చూసిన ఏఐ వేరు, యాష్ ముఫర్రా గారు ఇచ్చే బహుమతి చూసేది వేరు. ఆయన బహుమతులు చాలా వినూత్నంగా ఉంటాయి. అవి అర్థం చేసుకోవడంలో సగం జీవితం కలిసిపోతుంది. ఓకే, రైట్, ఇదే విషయం. కావాలి అందరూ కూడా దయచేసి ఇప్పటిదాకా ఏదో ఎలాగో ఉన్నారు, బట్ ఇప్పటి నుంచి చాలా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. హానెస్ట్ గా ఉండండి వ్యవస్థ పట్ల, మా పట్ల కాదు, వ్యవస్థ పట్ల హానెస్ట్ గా ఉండండి. యాష్ ముఫర్రా గారు తీసుకొస్తున్న వ్యవస్థను నమ్మండి. ఖచ్చితంగా మనకి మంచి భవిష్యత్ ఎదురు చూస్తోంది, మంచి రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఈ రోజు జాన్ వైట్ గారు ఇచ్చిన సారాంశాన్ని మీకోసం ఒక చిన్న ఆడియో చేద్దాం అనుకున్నాను. నాకు ఈ బంగారు అవకాశం దొరికింది, మీ అందరితో పంచుకోవడానికి ఎంతో ఆనందంగా భావిస్తున్నాను. రైట్, ఇంత మంచి ఆడియోని చేసి చాలా కాలం అయిందండి. కాబట్టి ఈ రోజు చేయడం చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా గూస్ బంప్స్, నాకైతే రియలీ గూస్ బంప్స్. కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు కూడా చాలా ఆనందంగా ఉంటారు, ధైర్యంగా ఉండగలుగుతారు, నమ్మశక్యంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క ఆడియో టాపిక్ ని ముగిస్తున్నానండి. రాత్రికి రాబోయేటువంటి యూట్యూబ్ ఛానల్ ని ఖచ్చితంగా మీరు లైక్ చేసి అక్కడున్న నోటిఫికేషన్ నోటిఫై మీ అనే దాన్ని క్లిక్ చేసి మీరు పెట్టుకోండి. ఎవరిదైనా సరే, మన ఎల్సీ మెంబర్స్ నుంచి ఎటువంటి ఛానల్ అయినా సరే, క్రిస్ గారిది కానీ, జూలీ మ్యామ్ది కానీ, సుసి మ్యామ్ది కానీ, మైక్ ఎల్లిస్ గారిది కానీ, జాన్ వైట్ గారిది కానీ, దిలాన్ గారిది కానీ, ఎవరైనా సరే మనకి పరిచయస్తున్నటువంటి ఎల్సీ మెంబర్స్ ఎవరైనా సరే, మిను మిల్లర్ గాని, నకమోటో గాని, ఎవరైనా సరే అండి. రైట్, కాబట్టి ఎవరిది వచ్చినా సరే మీరు దాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. రైట్, నోటిఫై క్లిక్ చేయండి, తర్వాత లైక్ క్లిక్ చేయండి. ఎందుకంటే మనందరం సంఖ్యా బలాన్ని అక్కడ చూపించుకోవచ్చు. మీకు వీలైతే కొంచెం సమయం ఉంటే అక్కడ కింద ఒక మెసేజ్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ మిస్టర్ యాష్ ముఫర్రా సార్, లేదా థ్యాంక్స్ మిస్టర్ క్రిస్ సార్. అది ఎవరితో ఛానల్ వాళ్ళ పేరు మీదుగా ఒకసారి ఒక థ్యాంక్స్ చెప్పేసేయండి వాళ్ళకి ముందుగానే, కృతజ్ఞత. రైట్, ఇది విషయం. కాబట్టి ఇటువంటి విషయాల్ని మనం గమనిస్తూ నేర్చుకోవాలి, మనం నేర్చుకుంటూ ముందుకెళ్దాం. ఓకే, రైట్. కాబట్టి ఇది ఇంతకంటే మంచి ఇన్ఫర్మేషన్ అంటూ ఇంకెప్పుడు మన లైఫ్ లో మనం చూడలేదు. ఇది చాలా అద్భుతమైనటువంటి, మనం చాలా నిశ్శబ్దంతో మనకి ఇది మొదలవబోతోంది. కాబట్టి ఆ నిశ్శబ్దం నుంచి మనం బయటకు రాబోతున్నాం. ఎలా ఉండిపోతుందో ఆ ఫీల్ నైట్ వచ్చే ఆ వీడియోతో, ఆ వెబినార్ తో మనం చూసి ఆనందంగా ఎంజాయ్ చేద్దాం, విషయాలను తెలుసుకొని. రైట్, నైట్ చూసినప్పుడు వెంట మనకు అన్నీ అర్థం కావు, కొంచెం వెయిట్ చేద్దాం. ఒక 2-3 సార్లు 4-5 సార్లు చూస్తే కొన్ని పాయింట్స్ బాగా లోతుగా మనం వినగలిగినట్టయితే, ఒకసారి కాకపోయినా 2-3 సార్లు కానీ మనకు అర్థమవుతుంది. నో ఇష్యూ. ఓకే, నిదానంగానే మేము దాని గురించి మీకు మొత్తం తెలుగు ట్రాన్స్లేషన్స్ మనం పంపించడం జరుగుతుంది. రైట్, ఓకేనా. చాలా గ్రూప్స్ ఉన్నాయి, చాలా మంది ఫౌండర్స్, మన విక్టరీ విత్ యాష్ సభ్యులు చాలా మంది యాక్టివ్ గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అడ్మిన్స్ గా ఉన్నారు. అటువంటి గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు చేరుస్తారు, ఏం టెన్షన్ లేదు. ఓకేనా. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బంగారు అవకాశం నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక శుక్రవారం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ఆడియో టాపిక్ ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై విక్టరీ విత్ యాష్, జై భారత్.